మరి రాబోయే టర్మ్ ఫుల్ టర్మ్ కూడా ఇది కంటిన్యూగా నేను 6th టైం డైరెక్టర్గా ఎన్నిక కాబడ్డాను. అంటే బ్యాంకు ఫౌండర్ డైరెక్టర్స్ పునాది వేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏకగ్రీవంగా 6 సార్లు ఉన్న ఇప్పుడు బాడీలో ఉన్న ఏకైక డైరెక్టర్ని. మరి ఈసారి కొత్త చైర్మన్ కుమారస్వామి ఆధ్వర్యంలో మేమంతా ఒక టీమ్గా ఖచ్చితంగా బ్యాంకుకు కృషి చేసి అనర్గళంగా మరి మిగతా ప్రాంతాల్లో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి మరియు ఐటీ సిస్టమ్ డెవలప్ అయినట్లు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ డెవలప్ చేయడానికి మరి బ్రాంచ్లు ఏర్పడడానికి ముఖ్యంగా మహబూబ్ నగర్లో సొంత భవనానికి కృషి చేసి వ్యాపార పరంగా మహబూబ్ నగర్లో మన వాళ్ళకి ఎంతోమందికి పాలమూరు కోఆపరేటివ్ బ్యాంకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తామని దానికంతా మీరు కూడా సహకరించాలని ఇక్కడ ఈరోజు వచ్చేసిన ప్రతి పౌరునికి ప్రతి ఒక్క వాటాదారునికి ఖాతాదారునికి మరియు సేవాభిలాషులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. పాలమూరు బ్యాంక్ 7/6/1995లో స్టార్ట్ అయింది. 6 నుంచి వ్యవస్థాపక అధ్యక్ష మేనేజర్గా ఉంటూ గత మాసంలో జరిగినటువంటి ఎన్నికల్లో 2800 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యుల్లో 12 డైరెక్టర్ పోస్టులు ఉంటే ఆ 12 డైరెక్టర్లకు గాను 15 నామినేషన్లు వచ్చినాయి. ఆ 15 నామినేషన్లు కూడా 5 మంది విడ్రా చేసుకోవడంతో ఏకగ్రీవంగా పాలమూరు బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్ కమిటీ ఏకగ్రీవమైంది. అందుకు వాటాదారులకు అందరికీ ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గురువు సద్గురు రామ్మోహన్ స్వామి గారు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గారికి మరియు మామూలు శాసనసభ్యులైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా బ్యాంకు పెట్టిన రోజు నుంచి కూడా 18% డివిడెండ్ ఇస్తుంది. ఇప్పుడు 25% డివిడెండ్తో వాటాదారులకు అందరికీ కూడా సేవలు అందిస్తున్నాము. ఖాతాదారులకు వాటాదారులకు మరియు నా యొక్క కొత్త కమిటీ ద్వారా పబ్లిక్ చెప్పడం ఏంటంటే సొంత భవన నిర్మాణానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఒక 5 బ్రాంచీలు కూడా కొత్తగా మాకు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి 5 బ్రాంచీలు గూగుల్ పే ఫోన్పే యూపీఐ కూడా మేము అధికారంగా తీసుకొని అతి త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఎంత చూసి కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోయింది అనుబంధం అనేది. అంతకుముందు కూడా నేను వృత్తిరీత్యా చాలా కార్యక్రమాలు చేశాను. షేర్ బ్రోకర్గా, ఎల్ఐసి ఏజెంట్గా, టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్గా చేశాను. ఈ బ్యాంక్ మేనేజర్గా చాలా తృప్తిని అందించింది. నాకు చాలా ఆనందంగా ఉంది.